అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మే 14 నుంచి మకర రాశి వారికి తిరిగిలేని అదృష్టమని పట్టిందని చెప్పి మనకి పండితులు చెప్పడం అనేది జరిగింది. నిజంగా మకర రాశి వారి ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాట వింటే మీరు చాలా సంతోషపడతారు. అంటే మామూలుగా మకర రాశి వ్యక్తులు చాలా వరకు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మీకేంటంటే దైవానుగ్రహం వల్ల మీకు మే 14 తర్వాత నుంచి కూడా అదృష్టం అనేది రెట్టింపైందని చెప్పుకోవచ్చు. రెండింతల అదృష్టవంతులుగా మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పూర్తిగా పుష్కలంగా మీ మీద ఉండి అదృష్టం అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకంతా కూడా ప్రతీది కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని బ్రహ్మాండంగా నెరవేరుతుంది. అస్సలు తిరుగనేది ఉండదు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటప్పటికి అదృష్టంతో పాటు కొన్ని రకాలైనటువంటి గ్రహాల్లో ఉన్న దోషాల వల్ల చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. అవి తొలగించుకోవడానికి చిన్న పరిహారాలు కూడా చెప్తాను. అవి కూడా మీరు చేసుకున్నట్లయితే అస్సలు మీకు తిరిగనేది ఉండదు. మీకంతా కూడా అదృష్టం అనేది పట్టబోతుంది. అయితే ఈ విశ్వాసనామ సంవత్సరంలో మే 14 తర్వాత నుంచి మకర రాశి వారికి శని పూర్తిగా ఏళ్ళనాటి శని అనేది పూర్తిగా పోయింది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పి మనకి పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ముందుగా ఈ మకర రాశి వారికి సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మే 14 తర్వాత మీకు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. 1% కూడా లేదనమాట. అంత అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. అసలు మీకు పట్టిన అదృష్టం ఏంటంటే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ముందుగా ఆకస్మిక ధనప్రాప్తి మీరు ఊహించిన ధనం చేతికి అందడం. ఇది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం, లేదా ఉద్యోగం నుంచి ఇంకొంచెం పై స్థాయికి పెంచడం, ప్రమోషన్స్ రావడం, లేకపోతే ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఎక్కడికన్నా సరే ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు. లేదా మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క టాలెంట్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడ్డము, అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని, మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం. అంతకుముందు కాస్త కోస్త గొడవలు రావడం, మీ యొక్క విలువ అనేది పూర్తిగా అర్థం కాక ఇంట్లో కుటుంబ పరంగా కొన్ని కలహాలు జరగడం, దానివల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది కరువడం, ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఈ మకర రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి మీకు అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు ప్రేమానురాగాలనేవి రెట్టింపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి మీరు చేసేటటువంటి పనికి తగినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఒకసారి చూడండి. మనం ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగినట్లుగా మనం దైవానుగ్రహం కూడా ఉండాలి. కలుసుబాటు అనేది కూడా ఉండాలి. అప్పుడే మనం చేయడం ఒక్కటే మన ధర్మం కాదు. మనకి దైవానుగ్రహం మనకి రూపాయి అనేది కలిసి వస్తుంది. లేదు ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం కూడా ఉండదన్నమాట. దైవానుగ్రహం ఉంటేనే ఉంటుంది. కష్టం ఒక్కటే మీకు మిగిలిపోతుంది దైవానుగ్రహం లేకపోతే. మీ చివరికి మీరు చేసిన కష్టానికి రెట్టింపు ఆదాయం అనేది మకర రాశి వారు చూడబోతున్నారు. ఒక 1000 రూపాయలు పని చేసుకున్నారనుకోండి, ఒక 1000 రూపాయలు అయితే మరొక 1000 రూపాయలు కలిసి వస్తుందన్నమాట. 2000 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదే దైవానుగ్రహం, కలుసుబాటుతనమంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఒక 10,000 జీతం ఉందనుకోండి, కనీసం వారికి 20,000, 30,000 పెంచడం, ఇలాంటివి చిన్న ఉద్యోగ స్థాయి నుంచి చిన్న కూలి పని దగ్గర నుంచి మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇలా మీకేంటంటే మీ శాలరీస్ అనేవి డబ్బు అనేది రెట్టింపు అవుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది.
కాబట్టి దానివల్ల మీరు చాలా చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. గతంలో మీరు డబ్బు గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం అనేది కూడా చాలా ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది. అంటే ఏదైనా స్థలం కొని అందులో ఒక మంచి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం వారికి పుష్కలంగా ఉంది. మంచిగా కొత్త ఇల్లు అనేది మొదలు పెడతారు. ఆ ఇల్లు కూడా మీరు ఊహించిన దానికంటే కూడా నెంబర్ వన్గా కట్టుకుంటారు. డబ్బు అనేది మీకు అప్పటికప్పుడు చాలా చేతికి అందుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గృహయోగం అనేది మకర రాశి వారికి ఉంది. అయితే మకర రాశి వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం, లేదా బంగారమో భూమో చిన్న చిన్న ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఏదో ఒకటి మీ పరంగా ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది చాలా చాలా పుష్కలంగా ఉందన్నమాట. అలాగే మీకేంటంటే కొన్ని చిన్న చిన్న సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండడమో, పిల్లల్ని కొంచెం మీరు చేసినటువంటి గారాబం వల్ల వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మారిపోయి పిల్లలు కూడా అర్థం చేసుకొని గ్రహాల అనుకూలత వల్ల వారు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమందికి పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టే అవకాశం కూడా ఉంది. అది కూడా ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఈ మకర రాశి వ్యక్తులకి ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అంటే చాలా టైం పట్టింది. వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా కొన్ని సంవత్సరాలు టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలాంటి వారు వారంతట వాళ్ళే అంటే పిల్లలకు కావాలనే వద్దు అనుకుని ఆపుకోవడం కాదండి. అది వారికి సంతానం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డబ్బు పరంగా అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. కానీ వారు చేసేటటువంటి పని పట్ల అది బిజినెస్ అవ్వచ్చు, అది వ్యాపారమైన ఏదైనా సరే కొంచెం మానసికంగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అటువంటి టెన్షన్ వల్ల ఏంటంటే అది సంతానం మీద ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే సంతానం వచ్చి కొంచెం లేటుగా పుట్టడము, ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలు కొంచెం మొండిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికోసం ఆ సమస్యలన్నీ కూడా మీకు పోవాలంటే మీరు కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అవి ఏంటంటే మీకు శివాలయం అందుబాటులో దగ్గరలో కనుక ఉంటే ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి, లేదా పాలతోనైనా అభిషేకం చేసి, మారేడు దళం మీద కాస్త బెల్లం ముక్క కానీ లేదంటే ఒక అరటిపండు కానీ అక్కడ సమర్పించి, అలాగే నందీశ్వరుని కూడా తాకి చెవుల్లో మీ యొక్క సమస్యని చెప్పుకోవడం వల్ల మీకు సమస్య అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు విభూతిని కూడా ధరించాలి. సోమవారం రోజున మీరు ఇంకా సోమవారం వ్రతం కూడా కాస్త అంటే సోమవారం మీరు విభూతిని తీసుకుని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి చిన్న చిన్న అంటే ఎలాంటి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి పూర్తిగా తొలగిపోతాయి. అంటే బృహస్పతి వల్ల అలాగే శనీశ్వరుడు వల్ల ఇప్పుడు మీకేంటంటే చాలా చాలా అంటే బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టిందనమాట. ఇంక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఇంట బయట కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే ఈ మకర రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, మంచి పేరు అంటే ఫలానా వాళ్ళు ఇట్లా బాగా సంపాదించారు, చాలా పద్ధతి కలవాలు అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఒక ఉదాహరణగా తీసుకొని గొప్పగా చెప్పుకొని మీకులాగా అవ్వాలని చెప్పి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. అలా మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే గోమాత అంటే ఆవులు తిరుగుతూ ఉంటాయి కదా, ఇలా ఆవులకి పల్లెటూర్లు అయితే ఇంటింటికి ఉంటాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా ఆవు ఉన్న చోటుకి వెళ్ళినా సరే కొంచెం క్యారెట్లు లేదా టమాటాలు కావచ్చు లేదా వంకాయలు కావచ్చు, ఇటువంటి ఆహారాన్నైనా కూడా మీరు ఆవుకు అందించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏదైనా తెలిసి చేసిన కానీ లేదంటే తెలియకుండా చేసిన పాపం ఏదైనా సరే ఉంటుంది కదా, ఏదైనా పాపం పాపమే కాబట్టి మనకి కావాలని ఏది కూడా చేయము. కానీ ఒక్కోసారి మన నోటి మాటల వల్ల కావచ్చు, మన ప్రవర్తన వల్ల కావచ్చు, మనం చేసేటటువంటి పనుల వల్ల అవ్వచ్చు, అవతల వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఇలాంటి దోషం ఉన్నా సరే పోతుందన్నమాట.
అలాగే నానబెట్టినటువంటి శనగలు కూడా మీరు పెట్టవచ్చు. దానివల్ల మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మీకేంటంటే డబ్బుకు సంబంధించింది మాత్రం బ్రహ్మాండంగా రాజయోగంగా ఉంటుంది. డబ్బుకు అసలు ఈ మకర రాశి వారికి తిరిగే లేదండి. ఇప్పటి నుంచి మీ చేతి నిండా డబ్బు ఏదో ఒక విధంగా పుష్కలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ బీరువా నిండా డబ్బులు అనేవి ఉంటాయి. అంటే డబ్బుకి అసలు ఎటువంటి కొరత లేదని చెప్పుకోవచ్చు. కావాలంటే మీరే చూసుకోండి. కష్టాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అవన్నీ కూడా పోయి మనశ్శాంతిగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం కూడా కలుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా మంచి పరీక్షలతో మంచి మార్క్స్తో పాస్ అవుతారు. ఇంకేంటంటే వివాహం కాని వారికి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వివాహ యోగం అన్నమాట. మీకు అనుకూలమైనటువంటి సంబంధాలతో జరుగుతాయి. ప్రేమికులకు చాలా బాగుంటుంది. సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది. ఇంకా ఏంటంటే కొంతమంది ఏదైనా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, వ్యాపారం ఏదైనా సరే కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి డబ్బు చేతికి అందడం, ఇట్లా మీకు ఆకస్మిక ధనలాభం రావడం, కోర్టు కేసులు అనుకూలంగా రావడం, శత్రువులు ఏదన్నా కూడా అంటే శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం రావడం, ఇలా మీకు అన్ని రకాలుగా కూడా మీరేంటంటే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే జనంతో కూడా కాస్త మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే మీరు కల్లా కపటం లేకుండా ఏదో ఒకటి గబుక్కున ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా మీరు చెప్పేస్తారు కదా, అవతల వాళ్ళకి ఏంటంటే అది కుట్టినట్లుగా అవమానంగా అనిపించి మీ మీద పగ పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ మకర రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి ఒక్క నిమిషం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీ మనసులో ఏమీ లేకపోవచ్చు, కానీ మీరు ఏదన్నా సరే ఏదైనా మొహం మీద చెప్పేస్తారు. కానీ అందరూ మీలా ఆలోచించరు కదా. మీరన్నవే మనసులో పెట్టుకొని మిమ్మల్ని గురి చూసి దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు పరంగా అంటే ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ ఖర్చులకైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఈ మకర రాశి వారికి చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా తెలుసు. మీరేదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే కొంతమందిని పోటీగా తీసుకొని కొంతమంది మీద మేమే నెగ్గాలి అని చెప్పి మరీ అతిగా పోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఇదొక్కటి గుర్తుంచుకోండి మకర రాశి వారు. ఎందుకంటే ఇవాళ ఎవరి మీదైతే మనం ఛాలెంజింగ్ చేయాలి అనుకుంటామో ఎక్కువగా మన స్తోమతకి మించి అవి తేడా కొడితే మళ్ళీ వారి ముందులే నవ్వులు పాలై తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎవ్వరి కోసము తగ్గొద్దు, ఎవ్వరి కోసము పెరగద్దు. మన పని మనం చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. మనకు జరగాల్సినటువంటివి అవే జరుగుతాయి. అలాగే మీరు కొంచెం దైవానుగ్రహానికి కూడా దగ్గరగా ఉండాలి. మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజలు చేసుకోవడం, కాస్త నైవేద్యాలు అంటే ప్రసాదంగా పేదవాళ్ళకు కావచ్చు, అనాథ పిల్లలకు కావచ్చు, రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్ళు ఉంటే వారికి పంచడం, ఇలాంటివి చేయడం వల్ల మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు మీకు చాలా అంటే చాలా వరకు తగ్గుతాయి. ఇలా వచ్చేటప్పుడు కూడా మనకి ఈ మే 14 తర్వాత నుంచి మీకైతే తిరుగనేది లేదండి. గురు యోగంతో మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. ఈ మకర రాశి వారికి అదృష్టం కలిగి డబ్బులు అనేవి 4 దిక్కుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్యలున్నా సరే తొలగిపోయి మీరు కోరింది కోరుకున్నట్టుగా జరిగి మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశికి అంటే ఈ మకర రాశి వారికి మాత్రం తిరగనేది లేదు. అదృష్టం పట్టుబోయేటటువంటి రాశుల్లో ఈ రాశి ముందుగా ఉంది. కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక అర్థమైంది కదండి. మకర రాశి వారి కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి, కానీ అవేంటంటే మీరు ఎక్కువగా మనసులోకి తీసుకోకుండా మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి ఎలా వచ్చిందో ఆ సమస్య అలాగే వెళ్ళిపోతుంది. ఎవ్వరి మాటలు విని మీరు భయపడవద్దు, ఎవ్వరికి మీరు కంగారు పడవద్దు. మీరు చాలా సంతోషంగా ఉండేటటువంటి సమయం కాబట్టి సంతోషంగా నోరు తీపి చేసుకోవడం, అలాగే నలుగురికి మిఠాయిలు పంచడం కూడా చేసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. సంతోషాన్ని పంచుకోండి, కానీ ఎక్కువగా
జనంతో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.